హాయ్ హలో అందరికీ. ఈరోజు క్యారెట్ బీట్రూట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. మామూలుగా లేదు, టేస్టు సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. 3 పెద్ద సైజు బీట్రూట్ తీసుకొని పైన తొక్కలు తీసుకోవాలి. అలాగే క్యారెట్ 3 నుంచి 5 పెద్దవి తీసుకుంటే సరిపోతుంది రేషియో. ఇలా పైన అన్నీ పీలర్తో పీల్ చేసేద్దాం ఆ తొక్కలన్నిటిని. అలా తొక్కలన్నీ పీలర్తో తీసేసిన తర్వాత 1 by 1 మనం క్యారెట్ తురుము అలాగే బీట్రూట్ కూడా తురుముకుందాం. చూసారుగా తురుము అసలు ఎలా ఉందో, 2 కాంబినేషను. చాలా మనం క్వాంటిటీ ఎక్కువే తీసుకున్నాం కాబట్టి ఆ తురుము కూడా చూడండి, ఆ పెద్ద ప్లేట్ సైజ్ ఫుల్ నిండుగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో మనం నెయ్యి వేసుకుందాం ముందు, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ కొంచెం వేడి చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్లో మీ ఇష్టం అండి, జీడిపప్పు, బాదము, కొంతమంది కిస్మిస్ కూడా వేసుకుంటారు. మేమైతే కేవలం జీడిపప్పు, బాదమే లిటిల్గా ఫ్రై చేసుకుంటాం, కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా. బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక బౌల్లో ఈ డ్రై ఫ్రూట్స్ని తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేద్దాం. ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత ఇందాక మనం తురుముకున్న క్యారెట్, బీట్రూట్ ఉంది కదండి, ఇప్పుడు ఆ నెయ్యిలో మనం హై ఫ్లేమ్లోనే ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం వేడి చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి మనం, ఎందుకంటే కింద ఇది మాడిపోతుంటుంది కాబట్టి. పైన ఇంకొంచెం నెయ్యి తక్కువ అయితే నెయ్యి కూడా వేసుకుంటుండొచ్చు మధ్య మధ్యలో. ఈ ప్రాసెస్ మటుకు ఖచ్చితంగా 1/2 అవర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది హై ఫ్లేమ్లోనే. చాలా ఇదే లెంతీ ప్రాసెస్. ఇలా కలుపుకుంటూ ఇప్పుడు షుగరు మేము ఈ క్వాంటిటీకి అయితే 3 కప్పులు వేసుకుంటున్నాము. కొంచెం స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకాస్త వేసుకోవచ్చు. ఇంకా షుగర్ వేసిన తర్వాత మనం కలుపుతూ ఉన్నప్పుడు మనకే స్టిక్కీగా ఉంటుంది. చూడండి, ఇలా మనం కలుపుతూ ఉన్నాం కదా, అదిగోండి కింద ఆ షుగర్ సిరప్ అలా దానికి అంటుకుపోయి ఉంటుంది. మనం మాత్రం తిప్పుదానే మనం కడాయిలో చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఒక 1/2 లీటర్ కానీ ఇంకా కొంచెం తక్కువ కానీ మనం వేడి చేసుకున్న మిల్క్ వేసుకోవాలి. ఇదే టేస్ట్ని ఇచ్చేది, మిల్క్ కంపల్సరీ. ఇంకా మిల్క్ వేసిన తర్వాత నుంచి మనం దాని కడాయిలో తిప్పుతానే ఉండాలి. చెప్పాను కదా, 1/2 అవర్, ఖచ్చితంగా 1/2 అవర్ పడుతుంది. ఇది ఇలా తిప్పుకుంటూ ఉందాం. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు నేను 1/2 అవర్ చెప్పాను కదా, లోపల వాటర్ కొంచెం ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది, మీకు అర్థమవుతుంటుంది. ఇంకో 5 మినిట్స్ అలా ఉన్నప్పుడు ఇందాక వేడి చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇంకో హార్డ్లీ 5 మినిట్స్ అయితే ఇనఫ్. అదే హై ఫ్లేమ్లో మనం చేసుకుంటే టేస్టీ క్యారెట్ బీట్రూట్ హల్వా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఒక చిన్న బౌల్లో తీసుకొని టేస్ట్ చేసి చూడండి, వారేవా అని మీరే అంటారు. ఇలాంటి ఫుడ్ బ్లాగ్స్ కావాలనుకుంటే తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఫుడ్ బ్లాగ్స్ పెట్టున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.